నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అదేంటంటే మనం వీడియోలు చేసినప్పుడు ఆ వీడియోస్ మీద వచ్చినటువంటి పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ రెండు కూడా, అంటే మొత్తం ఇంటరాక్షన్కి నేను ప్రతి దానికి సమాధానం ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే ఇది మన యొక్క రిలేషన్షిప్ని డెవలప్ చేయడంతో పాటు కంటెంట్లో ఉన్నటువంటి క్వాలిటీని కూడా పెంచే అవకాశం ఉందన్నమాట. లాస్ట్ వీడియో ఆర్ఎస్ఎస్ మీద, ఆర్ఎస్ఎస్కి 100 ఏళ్ళు అని చెప్పి మన ఛానల్లో మనం ఒక వీడియో చేయడం జరిగింది. దాని మీద చాలా కామెంట్స్ వచ్చినాయి, అంటే బోత్ సైడ్స్, నెగిటివ్ అండ్ పాజిటివ్. సో ఫస్ట్ కామెంట్ ఏంటంటే, గరిపల్లి అంజయ్య గారు, నువ్వు ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం. నేను చాలాసార్లు చదివిన ఈ విషయాలు. థ్యాంక్ యూ సార్. అట్లనే సిజేఆర్ రావు గారు ఒక కామెంట్ ఏం చేశారంటే, పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ టు డిసైడ్ హూ ఈజ్ పేట్రియాటిక్ అండ్ హూ ఈజ్ ట్రైటర్. సార్ యాక్చువల్లీ ఏమంటే, భారత స్వతంత్రోద్యమంలో ఎవరు పాల్గొన్నారు, ఎవరు కాంప్రమైజ్ అయ్యారు అనేది ఒక పెద్ద కాంట్రవర్షియల్ డిబేట్. అంటే దీంట్లో నేను వన్ సైడ్గా తీసుకోదలుచుకోలేదులే, కానీ భారత స్వతంత్రోద్యమంలో గాంధీ, నెహ్రూ, తర్వాత ఇతర నాయకులు సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, ఇలాంటి నాయకుల పేర్లు, అట్లనే పిడి సావర్కర్ కూడా, ఆయన మదన్ లాల్ డింగ్రా అనే వ్యక్తి బ్రిటిష్ వైస్రాయ్ని అసాసినేట్ చేసిన దాంట్లో విడి సావర్కర్ యొక్క పాత్ర ఉందని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేసి అండమాన్ సెల్యులర్ జైలుకి తరలించడం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ స్వతంత్రోద్యమంలో కాంప్రమైజింగ్ స్టెప్స్ అనేది తీసుకుందన్నది చరిత్ర చెప్తా ఉందన్నమాట. సార్ సిజేఆర్ రావు గారు, దీని మీద మనం ఇంకా చాలా చర్చ చేయాల్సి ఉంది. నేను ఏదైతే ఆథెంటిక్గా చదివిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. మీ నుంచి ఇంకా ఏమైనా, అంటే పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ హూ ఈజ్ పేట్రియాటిక్ అని మీరు అన్నారు కదా, దాంట్లో మీరు కొన్ని డీటెయిల్స్ ప్రజెంట్ చేసినట్లయితే నాకు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది. హోప్ యూ విల్ యాడ్ ఇన్ ద నెక్స్ట్ టైం. కొమ్మరి శ్రీనివాస్ గారు చేసిన కామెంట్ ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాల్లో సాయపడే నీవు చాలా గొప్పవాడివా, నీ మతం ముసుగులో నీ ధర్మం ఏమిటో నీవు చెప్పలేవు. సార్, ఐఎమ్ అనౌన్స్డ్ అండ్ ప్రొనౌన్స్డ్ ప్రాక్టీసింగ్ హిందూని, కాబట్టి నేను హిందూ అన్నది క్లియర్. నేను వేసుకున్న కలర్ కూడా మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి నేను హిందూని, సర్టిఫైడ్ హిందూని. మీరేంటో నాకు తెలియదు, బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఏ ముసుగు వేసుకోలేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. నా పాత వీడియోలు ఒకసారి వెళ్ళి మళ్ళీ మొత్తం ఒకసారి చూడండి. ఏంటంటే నిజాన్ని మాట్లాడడమే మన ఎజెండా, నిజాన్ని మాట్లాడడమే మన రిలీజియన్. సరే, నెక్స్ట్ కామెంట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఈ కామెంట్. ఎందుకంటే జీకే కుమార్ గారు, బ్లాక్ షర్ట్ వేసుకున్న వారు చాలా గొప్ప మేధావులు అంట. సార్, బ్లాక్ షర్ట్ వేసుకుంటేనో లేకపోతే పింక్ షర్ట్ వేసుకుంటేనో, కొంతమంది నమ్మినట్టు కాషాయం కలర్ షర్ట్ వేసుకుంటేనో పేట్రియాటిక్ లేకపోతే దేశభక్తులు కాలేరు. షర్టు ఏముండదు సార్. బ్లాక్ను మనం అంతగా హేట్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా కలర్స్ని అంతగా ప్రేమించాల్సిన పని లేదు. కలర్ తోటి ఏం పని లేదు సార్ ఇక్కడ. ఒకవేళ మీకు నిజంగా కాషాయం కలర్ ఇష్టమైనట్లయితే, నేను ఈరోజు వేసుకున్నది కాషాయం కలరే. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను కాషాయం కలర్ వేసుకున్నా. మీరు బ్లాక్ని ఎందుకు హేట్ చేస్తూ ఉన్నారో దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏందో కూడా అర్థం చేసుకోవచ్చు. మీరు బ్లాక్ కలర్ని ఎందుకు హేట్ చేస్తున్నారో నెక్స్ట్ వీడియో కామెంట్లో మీరు ఖచ్చితంగా చెప్తారని నేను నమ్ముతున్నా సార్. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, యజ్జల అశోక్ గారు, సూపర్ ఎక్స్ప్లెనేషన్ బ్రో, సూపర్, థ్యాంక్ యూ బ్రదర్, హోప్ యూ విల్ ఇంటరాక్ట్ మోర్ ఇన్ టు అవర్ కంటెంట్. తర్వాత కిరణాస్త్రం నుంచి ఒక కామెంట్ ఏంటంటే, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది చాలా ఎంగేజింగ్ కూడా అనిపించింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనకుండానే 2 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష, అది కూడా అండమాన్ జైల్లో వేశారా? ఆయన్ని అండమాన్ జైల్లో ఎందుకు వేశారో చెప్తారా? అవును, గాంధీ, నెహ్రూ స్వాతంత్రోద్యమంలో ఎన్నిసార్లు అండమాన్ జైల్లో పెట్టారు? చాలా ఇంట్రెస్టింగ్ ఇది యాక్చువల్గా. ఎవరిని పెట్టారో ఆయన మెన్షన్ చేయలేదు సార్. పిడి సావర్కర్ని అండమాన్ సెల్యులర్ జైల్లో పెట్టడం జరిగింది. ఇందాకనే నేను మెన్షన్ చేసిన మదన్ లాల్ డింగ్రా అనే ఒక విప్లవకారుడు ఒక బ్రిటిష్ వైస్రాయ్ని మర్డర్ చేసిన కేసులో ఈ విడి సావర్కర్కి సంబంధం ఉందని చెప్పి బ్రిటిష్ వాళ్ళు
ఆయన్ని అండమాన్ జైల్లో వేయడం జరిగిందనమాట. వీడి సావర్కరు తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు, తర్వాత ఆర్ఎస్ఎస్ భారతీయ స్వతంత్రోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొన్నంత యాక్టివ్గా పాల్గొనలేదన్నది చరిత్రలో రికార్డ్ అయి ఉంది. సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, తర్వాత జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఏ విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ అనేది యాక్టివ్గా పాల్గొనలేదు. ఇది రికార్డెడ్ హిస్టరీ. సరే, సామాజిక కార్యక్రమాల్లో వరదలు వచ్చినప్పుడు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ యాక్టివ్గా పనిచేసిందంటే ఎవ్రీవన్ షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ అప్రిషియేట్. దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ పాత్ర అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది అంటే ఇది వన్ సైడ్ నేరేటివ్ కాదు. చరిత్ర ఏం చెప్తుందో అది ఇక్కడ ప్రజెంట్ చేయడమే మన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ మళ్ళీ కామెంట్లు చేయాలని, ఇంటలెక్చువల్గా ఎంగేజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, ఐ పిటీ యువర్ ఇన్నోసెన్స్. ఆర్ఎస్ఎస్ని క్రిటిసైజ్ చేసే కోటి బోడిలింగాల్లో నువ్వు ఒక కొత్త బోడిలింగం. గాడ్ మోడీ ఈజ్ గాడ్, దేర్ టు ట్రీట్ ఎవ్రీబడి, స్టాప్ బార్కింగ్. ఇందులో బార్కింగ్ ఏం లేదు. చరిత్రలో ఏమైతే రికార్డ్ అయ్యి ఉందో దాన్ని మాట్లాడతాం ఖచ్చితంగా. మీరు ఏమైనా క్రిటికల్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే, ఆర్ఎస్ఎస్ రోల్ ఏందో చెప్పాలనుకుంటే నిర్మోహమాటంగా పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 అని కొన్ని పాయింట్స్ రాసి అక్కడ ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా నేర్చుకోవడానికి, ఒకవేళ నా కంటెంట్లో ఎక్కడైనా నేను మిస్టేక్ చేసి ఉంటే నేర్చుకోవడానికి నాకు ఎలాంటి ఈగోస్ లేవు, ఎలాంటి యారోగెన్స్ లేదు. కాబట్టి దయచేసి క్రిటికల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ విజయ్ కుమార్ గారు. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, యశ్వంత్ కుమార్ రాజా, we appreciate your perspective, but the analysis seems one-sided and hasn't convinced us. Sir, no analysis can convince anybody in this world, because world is about clashing the narratives. కాబట్టి నేను ఏం చెప్పినా అంటే, ఆర్ఎస్ఎస్కి దేశభక్తి ఉందా అనేది ఒక థంబ్నెయిల్ యూజ్ చేసి ఆర్ఎస్ఎస్ రోల్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఆర్ఎస్ఎస్ రోల్ ఇన్ ఇండియన్ సొసైటీ అనే దాని మీద నేను మాట్లాడడం జరిగింది. వన్ సైడ్గా తీసుకున్నా అని అన్నారు కాబట్టి వన్ సైడ్గా ఎక్కడ అనిపించిందో మీరు మెన్షన్ చేసి ఉంటే ఐ షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ మై సెల్ఫ్ వేర్ ఐ హ్యావ్ డన్ ద మిస్టేక్. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ జగన్ బల్లా గారు, నో ప్రాపర్లీ అబౌట్ ఆర్ఎస్ఎస్ ఫస్ట్ అండ్ దెన్ టాక్. యూ టాక్డ్ అబౌట్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు లేడీస్ in RSS. Just explore thoroughly before explaining about an organization who is about to complete 100 years in this year. Wherever there is a natural calamity, there will be RSS presented working voluntarily. You can see that in the recent floods in Telangana districts as well. Yes sir, voluntary work RSS chesindi. 100 years RSS పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ యొక్క రోల్ ఇన్ ఇండియన్ సొసైటీ గురించి నేను మాట్లాడిన. ఆర్ఎస్ఎస్ 3 సార్లు ఈ దేశంలో ఎందుకు బ్యాన్ చేయబడ్డది, స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అన్న దాని మీద నేను మాట్లాడడం జరిగింది. న్యాచురల్ కెలామిటీస్ వచ్చినాయంటే అదర్ ఆర్గనైజేషన్స్ లాగానే ఇండియాలో చాలా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఎట్లయితే ముందుకొచ్చి, స్వచ్ఛంద సంస్థలు ఎట్లయితే ముందుకొచ్చి ఈ సమాజానికి హెల్ప్ చేస్తాయో అట్లనే ఆర్ఎస్ఎస్ వచ్చింది. ఆర్ఎస్ఎస్ మే హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్వీసెస్ టు ద పీపుల్ వెన్ న్యాచురల్ కెలామిటీస్ హ్యాపెన్స్. బట్ ఐ ఫీల్ there is nothing special about this, because many organizations involved in this services to the poor people whenever there is a natural calamities or something like that. I don't think RSS had a specific contribution for that. Thank you sir. ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నా వ్యూవర్స్కి అది పాజిటివ్ కామెంట్ అయినా నెగిటివ్ కామెంట్ అయినా ఏ కామెంట్ అయినా సరే దాన్ని క్రిటికల్గా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కామెంట్ ఫీడ్బ్యాక్ నుంచి విషయాల్ని అర్థం చేసుకొని నా పర్స్పెక్టివ్ని, అంటే ఒక ఫైనల్గా బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ని, అంటే ఏమంటారు, ఒక పర్ఫెక్ట్ నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనందరం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి ప్రతి వీడియోకి వచ్చిన కామెంట్స్ మీద 4 డేస్కి 5 డేస్కి ఒకసారి ఒక రియాక్షన్ వీడియో చేస్తా. ఖచ్చితంగా మనందరం కూడా ఈ ఇంటరాక్షన్ ఎట్లనే కొనసాగించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ engagement. Thank you.